నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని దాసరిపల్లిలో శివాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కొరకు ట్రస్టు సభ్యులు ప్రభుత్వానికి అభ్యర్థించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు శివాలయానికి కావలసిన ప్రభుత్వ భూమిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సార్, నెల్లూరు జిల్లాలో 99% బిఎల్ఓల ద్వారా ఇంటింటికి అందించడం జరిగిందని, ప్రస్తుతానికి జిల్లాలో 65% ఎన్యుమరేట్ ఫామ్స్ పూర్తయ్యాయని తెలిపారు. 14వ తేదీ లోపల వేగంగా పూర్తయ్యేందుకు బిఎల్ఓలకు సపోర్టుగా అంగన్వాడీ వైద్య సిబ్బంది సహాయంగా పనిచేస్తున్నారని అన్నారు. మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని లక్ష్యం పూర్తి చేసే దిశగా పనిచేయాలని తెలిపారు. డెత్, డబుల్ ఓటు కార్డులు స్వచ్ఛందంగా తొలగించే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతానండి. ఈరోజు ముఖ్యంగా కలువాయి మండలం రావడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, మనకి దాసరపల్లి దగ్గర టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది, శివాలయం ఒకటి. దానికి సంబంధించిన సైట్ ఎలకేషన్ మంచి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఫస్ట్ ఇన్స్పెక్షన్కి దాదాపుగా అది 5 acres వరకు మార్కెట్ వాల్యూ మీద తీసుకోవడానికి ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకొని తహసీల్దార్ అండ్ అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చేసి ఫిజిబిలిటీ రిపోర్ట్ చూసిన తర్వాత ల్యాండ్ కూడా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లాలో కూడా మీకు అందరూ తెలిసిందే ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ గురించి. అది ఆల్మోస్ట్ 99% వరకు ఫామ్స్, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పబ్లిక్కి, ఓటర్స్కి. అదేవిధంగా ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అవి తిరిగి మళ్ళీ ఏదైతే మనకు 2002 నాటికి ఓటర్గా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, తర్వాత వాళ్ళు ఆనాటికి లేకపోతే వాళ్ళ ప్రొవిజన్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకున్న తర్వాత అన్ని కాలమ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాదాపు 64% మన జిల్లాలో చేయడం జరిగింది వరకు. ఇంకా 14 టైం ఉంది. ఇది కూడా మనతో అన్నీ మనం 100% చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ అందరూ కూడా బిఎల్ఓ తోటి ఒక వర్క్ని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాడికి బిఎల్ఓస్ కూడా సపోర్టింగ్ స్టాఫ్ కూడా మనం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్ని, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, అదేవిధంగా పీడీటీఆర్డీ వర్కర్స్ని కూడా వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బుచ్చెట్టిపాలెం నేను విజిట్ చేశాను. అట్లాగే చేజర్ల కలెక్టర్ చూసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మీరు ఎవరైతే ఓటు మీకు ఉందో మీరందరూ కూడా సహకరించేసి మీకు వివరాలు కనుక ఇచ్చినట్టయితే స్పీడప్ చేసి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా డైరెక్ట్ కేసులో ఒకటి ఉంది, డబుల్ ఎంట్రీస్ కూడా ఉంది. ఇవి తిరిగి తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరించేస్తే అవి తొలగించేస్తుందంటే మళ్ళీ కొత్తగా మనకి ఎవరికైతే ఊరు హక్కు వాళ్ళకి మళ్ళీ మనం వినియోగించుకోవడానికి అవకాశం, దాన్ని ఓటర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి మీరు కూడా సహకరించని చెప్పేసి పబ్లిక్కి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.